ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుకున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదల్లో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించినది. సమాధిలో దిగువాళ్ళు నేను కనిగాయించబడితిని. నేను త్రనలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతే నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరించి వారి వలె అయితివి. వారు నీ చేతిలోనే తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లను అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. అందరము తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆశ్చర్యకరుడు, నమ్మకమైనటువంటి దేవుడు వహించినావు. నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరొకసారి మమ్మల్ందరినీ కూడా మీరు ప్రేమించి ఆశీర్వదించి ఆయురారోగ్యములను ఇచ్చిన ఆయన ఈ విధంగా మీ సన్నిధిలో ఆరాధించుటకు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. సమయానికి ఆరాధనలో వచ్చినటువంటి మీ ప్రియ సంఘం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. రానైనటువంటి బిడ్డల్ని క్షేమంగా మా మధ్యలోకి నడిపించండి. ఈ ఆరాధన అంతట్లో మీ సన్నిధిని, మీ ప్రసన్నతను ఉంచమని, చాలిన దేవుడిగా మీరు కృపలో మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయమందు మీ అందరినీ కూడా ఈ యొక్క ఆరాధనలోకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించదు గాక. ఈ సమయమందు సంఘం అంతా కూడా లేచి నిల్చుండి ఉల్చంలో ఉన్నటువంటి మొదటి పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 6వ కీర్తన అందరం లేచి నిల్చింది పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా పీఠం ఎదుటను చూడని అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. Yehova,
భాగంగా చదువుకుందాం. చాలా పిక్చర్గా వచ్చి మనకు ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదివిపిస్తారు. 84వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతాం. ఉత్తర ప్రత్యుత్తరములుగా మరి కీర్తనలు 84 12వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 84. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాస స్థలం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివారును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖములను లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అధిపతి నీ అందు నమ్మికించు వారు ధన్యులు. అపోస్తలుల విశ్వాసాన్ని చెప్పుకుందాం. వచ్చే సందర్భం అపోస్తలుల విశ్వాసాన్ని చెప్పుకుందాం. పరలోక భూలోకములకు సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యను మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. ఆయన కొద్ది పిలాతు కాలమున బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చి పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుత్థానము, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. అందరం తలలో వచ్చినట్లయితే మహిమ కలిగిన దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా స్తుతుల మీద ఆసీనుడైనటువంటి మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆశ్చర్యకరుడు, నమ్మకమైనటువంటి దేవుడు వహించినావు.
మా స్తుతుల మీద ఆసీనుడైన ప్రభు ఎంచున్నావు, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి ప్రేమను బట్టి మరొకసారి మమ్మల్ందరినీ కూడా మీరు ప్రేమించి ఆశీర్వదించి ఆయురారోగ్యములనిచ్చి ఈ విధంగా మీ సన్నిధిలో నాయన ఆరాధించుటకు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగినటువంటి మా పరలోకపు రాజా, మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా దేశ నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేశ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, మీరు సజీవుడైనటువంటి దేవుడై ఉంటున్నారని అయా, మరి అనేకులు గుర్తిరిగి నిన్ను ఆరాధించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా రాష్ట్రమును బట్టి, రాష్ట్ర నాయకులను బట్టి, రాష్ట్ర ప్రజలను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు అధికారుల పైనను నీ ప్రజల పైనను కుమ్మరించి దేవుడు వహించినందుకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, చాలినటువంటి మా దేవా, మీ కృపగల మీ దయగల హస్తం నాయన ప్రతి ఒక్కొక్కరి పైన మీరు ఉంచి నడిపించండి. దయగలిగిన మా పరలోకపు తండ్రి, మా హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ అంతటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా బిషప్ గారిని, కుటుంబాన్ని, వారి పరిచర్య అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. జిల్లా అధికారుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారికి అప్పచెప్పినటువంటి జిల్లాలను బట్టి మీకు వందనాలనైనా. దయగలిగిన మా పరలోకపు తండ్రి, వారి పరిచర్య అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంఘ కాపరులను బట్టి మీకు వందనాలు. సంఘ కాపరులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను, వారికి అప్పచెప్పిన సంఘాలను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నమ్మకంగా మీ పరిచర్యలో మీరు వాడుకునే దేవుడు వహించినందుకై మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘ సభ్యులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు తండ్రి, డీకనెస్ పరిచర్య కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా ఇన్స్టిట్యూషన్స్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పూర్వ వైభవానికి నాయన మీరు తీసుకుని వచ్చే దేవుడై ఉంటున్నారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, చాలినటువంటి మా దేవా, కాన్ఫరెన్స్ ఆఫీసర్స్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవా, గుడిమల్కపూర్ మెథడిస్ట్ సంఘం అంతటిని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయా సంఘములో అనేకులు అస్వస్థతగా ఉంటున్నారు. ఆ బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. లేవలేని స్థితిలో హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డల్ని అయా, మీ గాయపడినటువంటి హస్తం నుంచి సంపూర్ణ స్వస్థతని బిడ్డలకు అనుగ్రహించండి. నా దేవుడు నన్ను స్వస్థపరిచినని మరి నాయన వారి జీవితకాలం అంతా సాక్ష్యం ఇచ్చే విధంగా మీ బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, సంఘములో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. సండే స్కూల్ పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఎంవైఎఫ్ పరిచర్యను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. WSS పరిచర్యను బట్టి మీకు వందనాలు. అయ్యా, మీ దయగల మీ కరుణగల హస్తము ప్రతి ఒక్కొక్కరి పైన మీరు ఉంచండి. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, సంఘ సభ్యులందరినీ కూడా పేరు పేరు వరుస మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నిత్యం నాయన మానక మీ సన్నిధిలో ఆరాధిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, ఒక దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఆశతో ఆసక్తితో వచ్చినటువంటి మీ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు రాజా, చాలినటువంటి మా దేవా, ఇదిగో నీ మందిరంలో వచ్చినైనా మీ బిడ్డలు ఏ ఏ విషయాల కొరకు మొరపెడుతూ ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తున్నారో అయా, మీ మందిరంలో చేయబడు ప్రార్థన మీద మీరు కనుదృష్టించి దేవుడయించినందుకై మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మొరను మీరు వినే దేవుడయించినందుకై మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి మా పరలోకపు రాజా, మీ కార్యములు అద్భుతములు ఆశ్చర్యములు నాయన. సంఘంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం.
మీరు మాత్రమే ఆ బిడ్డల పట్ల గొప్ప కార్యం చేసే దేవుడై ఉంటున్నారు అయ్యా. మీరు కార్యం చేయగా దాన్ని తిప్పివేయ వారు ఎవరు కూడా లేరు నాయన. బిడ్డల జీవితాల్లో సమాధానం అనుగ్రహించండి, సమృద్ధిని అనుగ్రహించండి, గర్భఫలాలను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, మీ దయగల మీ కరుణగల హస్తము నీ బిడ్డల పైన మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నాయన, సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ కమిటీని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘం యొక్క ప్రతి కార్యక్రమంలో నాయన మీకు ఇష్టమైనటువంటి విధంగా నడిపించడంలో సహాయపడే వారుగా ఉండటకు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవ, ఈ ఆరాధనంతట్లో కూడా నాయన మీ సన్నిధిని మీ ప్రసన్నత నుంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయా. ఈ ఆరాధన ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ దయగల మీ కరుణగల హస్తం నాయన నీ బిడ్డలందరిపై నుంచమని, చాలిన దేవుడిగా మీరుండమని, కృపలో భద్రపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయమందు నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. 27వ కీర్తన మొదటి 8 వచనాలు మిసెస్ సునీత లూథర్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. 27వ కీర్తన మొదటి 8 వచనాలు. కీర్తన అండి, పేజీ నంబర్ 464. మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులను అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు. కరుణతో నాకు ఉత్తరమేమో. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయం నీతో అనెను. సమయం అందరం
దయచేసి స్తుతి గీతను పాడుతున్నాం. దయచేసి కూర్చుందాం. సమయమందు యవన బిడ్డలు మన స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా. సో ఈరోజు మనము ఆరాధన చేసుకునే ముందు యెహోషువ ఎరికో పట్టణంని చూసినప్పుడు కొంచెం బాధపడతాడు అనమాట, భయపడతాడు. దేవా, వీళ్ళైతే ఈ గోడలు ఇంత పెద్దగా ఉన్నాయి, మనుషులేమో ఇంత పెద్దగా ఉన్నారు, మేము ఎట్లా వీళ్ళని జయిస్తామంటే దేవుడి సైనాధిపతి ఆయన ముందు వచ్చి ఉంటాడనమాట. అప్పుడు యెహోషువ అడుగుతాడు, మీరు మా పక్షంగా ఉన్నారా వాళ్ళ పక్షంగా ఉన్నారా? అప్పుడు దేవుడు అంటాడు, నేను ఎవరి పక్షంగా లేను, మీరే నా పక్షంగా ఉంటారు. ఇంత గొప్ప భాగ్యం కదండి. దేవుడు మనము పక్షంగా కాకుండా మనము దేవుడి పక్షంగా ఉంటే మన ఏదైతే యుద్ధాలు ఉన్నాయో ఏదైతే ఉన్నాయో అది దేవుడే మన కోసము పోరాడతాడు, దానికి జయం ఇస్తాడు. అదే మనము ధ్యానిస్తూ యుద్ధము యెహోవాదే అనే పాట పాడుకున్నాం.
రెండవ పాటగా శాంతికరమైన జలముల యొద్ద, అదే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగును, మాతో కలిసి ఏకీభవించి పాడవలసిందిగా మనం కోరుకుంటున్నాం.
మీరు చేసినటువంటి గొప్ప కార్యములు బట్టి మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నా రాజా. యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురము నా దేవా. అయా తండ్రి, తల్లి వలె తండ్రి వలె తండ్రి మీరు చూపించిన ప్రేమకై ఆధారణకై నా తండ్రి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయన. అయా నా దేవా, నా యేసయ్యా, మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా దేవా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండకూడదండి. అందరం కలిసి 3వ పాటగా నిన్నే ప్రేమితులు పాటతో దేవుని ఆరాధిద్దాము. అందరూ కలిసి మాతో కలిసి పాట పాడాల్సిందిగా మనవి చేస్తున్నాం.
మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో నిలిచే భాగ్యం, మీ సన్నిధిలో మమ్మల్ని ఆరాధించేటటువంటి భాగ్యం, మీ సన్నిధిలో సంతోషించే భాగ్యం అనుగ్రహించిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా స్తుతుల మీద ఆశీనుడైనటువంటి మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి మీ ప్రియ సంఘం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించారు. నిజమే నాయన, మిమ్మల్ని మేము స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు బలము, శక్తిని పొందుకుని వారమైంచున్నాం. నడిపించిన ఎవరి బిడ్డలందరినీ మీరు దీవించిన చాలిన దేవుడిగా మీరుండమని, నీ కృపల మమ్మలను భద్రపరచమని, నీ వాక్యం కొరకు సిద్ధపాయ మనసును దాయించి యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి ఆరాధనలో నడిపించినటువంటి ఎవరి బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయమందు ఎవరైనా మీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు ఏదైనా ఉన్నాయో 2 నిమిషాలు సాక్ష్య రూపకంగా ఎవరైనా పంచుకోవాలంటే ఒకరు రావాల్సిన మనవి చేస్తున్నాం. సాక్ష్యం ఎవరైనా 2 నిమిషాలు పంచుకోవాలని ఆశ కలిగిన వారు ఉంటే రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. సమయమందు సంఘం అంతా కూడా లేచి నిలిచింది. గుంటూరులో ఉన్నటువంటి 2వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 144వ కీర్తన, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి పాటలు పాడుకుందాం. దయచేసి లేచి నిలిచి Krishna
అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోనండి. ఆరాధనకు వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా కళ్ళు మూసుకోనండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి ఆశీర్వదించి ఆయురారోగ్యములనిచ్చి అయా మీ శ్రేష్టమైనటువంటి వాక్యమును వినటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఒక సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధించుటకు వచ్చిన ప్రియ సంఘంతో నీ వాక్యంతో ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి నీ బిడ్డల్ని బలపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయమందు ఈ యొక్క ఆరాధనలోకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ లోకములో ఎంతో మంది ఉన్నప్పటికీ ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆశీర్వదించి ఆయురారోగ్యములనిచ్చి ఈ విధంగా ఆయన సన్నిధిలో ఆరాధించడం అనేది గొప్ప భాగ్యం ప్రియులారా. ఈరోజు దేవుని యొక్క మందిరంలో ఉండి ఆరాధిస్తున్నారు అని అంటే దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి దేవుని మందిరానికి నడిపించాడు. ఈ రోజున మన వాక్యం యొక్క ధ్యానాంశం ఏమనగా, ఎందుకు దావీదు దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నాడు, ఎందుకు దావీదు దేవుని సన్నిధి అంటే అంత ప్రీతిగా ఉంది అనే విషయంలో ఈ రోజున వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మీరు ఎప్పుడైనా ఎవరికైనా అడిగి చూడండి, ఈరోజు మందిరంలో కనబడలేవనంటే, ఓ నేను చాలా బిజీగా ఉన్నా, లేకపోతే ఆ పనిలో ఈ పనిలో ఉన్నా అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని మాట అంటాడు. దావీదును ఇలాగే మనలాగే ఎవరు అడిగారంట, దావీదా దేవుని మందిరానికి కనుక వెళ్దామా అని అంటే ఆయన బహుగా సంతోషించేటటువంటి వాడంట. దేవుని మందిరం అంటే ఆసక్తి విషయంలో రెండు విషయాలు గమనించాలి. టైంకి వస్తాం, దేవుని మందిరానికి వచ్చి తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. వాళ్ళతోని వీళ్ళతోని మాటలు అట్లాంటివి ఏముండవు. దేవుని మందిరం యొక్క ప్రత్యేకత అది. అయితే జనులు 122వ కీర్తనలు అంటాడు. నేను మరి వాక్యాన్ని చెప్తూ ఆ మాట జ్ఞాపకం చేస్తాను మళ్ళీ ఒకసారి. జనులు దేవుని మందిరముకు వెళ్ళదమని నాతో అనినప్పుడు నేను బహుగా దేవుని మందిరం అంటే ఆసక్తితో రావాలి ప్రియులారా. పిల్లలు అనుకోదు ఏదో మా మమ్మీ డాడీ ఏమో అంటారని వచ్చాను, కాదు. సంఘం అనుకోదు నేను మందిరంలో కనబడకపోతే కాపురేమని అనుకుంటాడు, కాదది. దేవుని మందిరంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యత మనము గుర్తెరిగినటువంటి వారంగా ఉండాలి. అయితే ఎందుకు దావీదు దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు? ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, సంగమా, దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే ఈ దావీదు ఒక చక్కని మాట అంటాడు. ఒక కోరిక ఉంటుంది. ఏమిటి ఆ కోరికనంటే, దేవా నా కుటుంబం అంతా కూడా ఏమంటాడంటే, నా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండేటట్లు దానిని ఏం చేయు, ఆశీర్వదించంటాడు. మనం ఏమని ప్రార్థన చేస్తాం? యథార్థంగా చెప్పాలి, మనం ఏమని ప్రార్థన చేస్తాం? నా బిడ్డకు మంచి ఆరోగ్యమి, మంచి జ్ఞానమి, మంచి ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత మంచి ఒక ఉద్యోగమి, అంతా అయిపోయి ఉద్యోగాలు దొరికినాక మంచి భర్తని లేకపోతే భార్యని వారిని జత అంటే అడగొద్దని కాదు, ఇవన్నీ అడగాల, తప్పకుండా అడగాల ప్రార్థనలు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిదో తెలుసా?
నా బిడ్డలు దేవుని మందిరములో ఉండేటట్లు ఆశీర్వదించు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో అన్లెస్ ఒక ఎమర్జెన్సీ ఎగ్జామ్ అట్లాంటివి లేకపోతే కనుక నీ పిల్లలు ఇక్కడ లేరు అని అంటే నీదే బాధ్యత. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, కొన్నిసార్లు గృహాలకు వెళ్ళినప్పుడు అడుగుతుంటాం, ఏంది పిల్లలు ప్రార్థనలో లేరు, ప్రేయర్కు వెళ్ళినప్పుడు ఇష్టపడరు పిలవడానికి. ఏం చేస్తున్నారంటే పడుకున్నారంట, లేకపోతే బిజీగా ఉన్నాడు. ఒక 2 నిమిషాలు కూడా అంటే ప్రార్థనకు సమయం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు ఈ రోజున. కానీ దావీదు అట్లా అనడం లేదు. దావీదు ఒక కోరిక చూడండి. 2వ సమూయేలు గ్రంథము ఆ యొక్క 7వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు ఆ మాట, దేవా నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేటట్లు దానిని ఆశీర్వదించు. మన కుటుంబాలు, మన పిల్లలు, మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండడం అనేది ఆశీర్వాదం. ఈ రోజున దేవుని యొక్క మందిరము లేకుండా బయట తిరుగులాడుతుంటే నీవు ఆశీర్వదింపబడలేవు, నీ మీద ఆశీర్వాదం లేదు. ఆదివారం అనగానే దేవుని యొక్క మందిరానికి సమయానికి వచ్చి దేవుని ఆరాధించడం అనేది ఆశీర్వాదం. దేవుని యొక్క మందిరములో మరి ఏమేమి దొరుకుతాయో ఈ రోజున మనము మరి ఆరాధించు ఆరంభించున్నాం. ఒకసారి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం ఇదివరకు చదువుబడినటువంటి ఆ యొక్క ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చూస్తాం. 84వ కీర్తనలో 10వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఒక దినం ఆయన సన్నిధిలో గడుపుట. ఈరోజు ఆయన సన్నిధిలో గడుపుతున్న మీరు ఆ మిగతా 1000 దినాలు గడిపేదానికంటే ఇది చాలా మంచిది. ఇది శ్రేష్టమైనటువంటి దినం. దేవుణ్ణి ప్రేమించి, ఆయన సన్నిధిని ప్రేమించి, ఆయన సన్నిధిలో మేలులు పొందుకోవాలని ఆశతో ఆసక్తితో వచ్చి ఉన్నాం. అందుకే కీర్తనకాడు రాస్తూ ఆ మాట జ్ఞాపకం చేశారు. ఒక దినము నీ సన్నిధిలో గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమని 84వ వచనంలో అంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి షేబా దేశపు రాణి సొలొమోను గురించి చాలా విన్న తర్వాత ఎంతో దూరం నుంచి ప్రయాణమై వచ్చిన తర్వాత ఒక చక్కని మాట అంటుంది. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాట ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 1 Kings chapter 10 verse 8. అబ్బా, ఎంత చక్కని మాట చూడండి. ఎవరంటున్నారు ఈ మాట? షేబా దేశపు రాణి అంటుంది, సొలొమోనా, నిజంగా నీ ప్రజలు ఎంత ధన్యులు అంటున్నది. చూడండి, ఆ మాట మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. సొలొమోను ముందరుండి సొలొమోను మాటలు వింటున్నటువంటి వాళ్ళే భాగ్యవంతులు. అంటే సజీవుడైనటువంటి దేవుని మందిరములో ఆరాధిస్తున్న మనమెంత భాగ్యవంతులు. ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా తలంచామా? క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరంలో ఉండి దేవుని యొక్క మందిరములో ఆనందిస్తూ ఆయన మరి వాక్యములను మనము వినుచుండు మనము ధన్యులం. షేబా దేశపు రాణి దూరం నుండి ఎన్నో రోజులు, ఎన్నో నెలలు ప్రయాణం చేసి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానం వచ్చిన, లేకపోతే ఆయన జ్ఞానం వచ్చి చూడడానికి వచ్చింది. వాళ్ళు ధన్యులు, అక్కడున్న నీ సేవకులు ధన్యులు అంటుంది. కానీ సజీవుడైనటువంటి దేవుని మాటలు వింటున్న మనమెంత ధన్యులము. అవునా కాదా? దేవుని మందిరములో ప్రతి
నిత్యము కూడా మరి ఆరాధించే వారంగా, ఆనందించేటటువంటి వారంగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, తను ఏది కోరుకోలే, అయ్యా నా తర్వాత ఈ సింహాసనము, ఇశ్రాయేలు దేశం యొక్క సింహాసనము నా బిడ్డలకి అని కోరుకోలే. ఈ రోజున మనం ఏం కోరుకుంటున్నాం మన బిడ్డల విషయం? నా బిడ్డలు దేవుని యొక్క మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలో దొరికే సమృద్ధి చేత వాళ్ళు తృప్తిపరచబడాలి అని ఎప్పుడైనా కోరుకుంటున్నావా? ఈ రోజున క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, దావీదు కోరుతూ ఉంటున్నాడు, అయ్యా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించు. అది కోరుకోవాలి. సంఘముగా మరి ఆయన బిడ్డలముగా మన బిడ్డలు ఆ యొక్క మరి ఆ ఆశీర్వాదము పొందుకోవాలని మనము కోరుకోవాలి. ఆమోసు గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది చూడండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. రేపు ఆదివారం త్వరగా వెళ్ళాలి, దేవుని మందిరంకు మొదటి పాట స్టార్ట్ కాకముందే వెళ్ళాలి అనేటటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆశీర్వాదం పిల్లారా, త్వరగా దేవుని యొక్క మందిరానికి రావడం అనేది ఆశీర్వాదం. అంటే నీలో ఉన్నటువంటి ఆత్రుత దేవుడు గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఏదో క్యాజువల్గా కాదు, దేవుని మందిరంలో నేను ఎప్పుడు కనబడాలా, ఎప్పుడు ఆనందించాలా, ఎప్పుడు స్తుతించాలా అనేటటువంటి ఆత్మ. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? మీ దేవుడైన దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. సాటర్డేని అన్ని ముగించుకొని ఉదయకాలమే దేవుని యొక్క మందిరంలో 11 గంటల లోపు దేవుని యొక్క మందిరంలోకి రావడం అనేది దీవెనకరం, ఆశీర్వాదకరం. అది దీవెన, అది ఆశీర్వాదం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని ప్రాముఖ్యతనిచ్చేటటువంటి వారం ఉండాలి. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఏమేమి ఉన్నాయి? మొట్టమొదటిగా మనం గమనిస్తే దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది ఉంది. ఏముంది? దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇది వరకు చదువుకున్నటువంటి 27వ కీర్తనలో ఆ మాటలు ఒకసారి మనము చదువుకుందాం. 27వ కీర్తనలో 5-6 వచనాలు మనం గమనించినట్లు చూడండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుచ్చుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆయన యొక్క సన్నిధిలో మరి ఆ యొక్క నెమ్మది, సమాధానం ఉంటూ ఉంది. 16వ కీర్తనలో కూడా అంటాడు. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. 16వ కీర్తనలో 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 11వ వచనం. చూడండి ప్రియులారా, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉంది. నీ కుడి చేతిలో నిత్యము చూడండి నిత్య సుఖము కలవు అంటూ ఉన్నాడు. ఎంత చక్కని మాట దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాం. లోకంలో ఎక్కడ లేదు. ఆదివారం దినగానే హాలిడే కదా, అటు ఇటు వెళ్దామని అంటే ఎక్కడ కూడా నీకు సమాధానం దొరకదు, నెమ్మది దొరకదు, సంతోషం దొరకదు. దేవుని యొక్క సన్నిధిలోనే సంపూర్ణమైనటువంటి సంతోషము, నెమ్మది ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఏముంది? సంతోషము, నెమ్మది ఉంది, సమాధానం ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడంటే దేవుని యొక్క సన్నిధిలో చూడండి
నీ ప్రార్థన ఆలకింపబడుతుంది. ఒక మాట ఉంది దేవుని యొక్క వాక్యంలో, ఆయన సన్నిధిలో చేయబడు ప్రార్థన మీద ఆయన కనుదృష్టి. అంటే మిగతా దగ్గర ఉండదా అంటే దేవుడు ఆ మాట తెలియజేస్తాడు. మరి దేవుడు అంటున్నాడు, నా మందిరములో చేయబడు ప్రార్థన మీద నేను కనుదృష్టి ఉంచి ఉన్నాను. ఈ రోజున ఆయన మందిరములో నువ్వు దేని కొరకు మొరపెడుతున్నావో, దేని కొరకు కన్నీరు కారుస్తున్నావో ఆ ప్రార్థన ఆలకించబడుతుంది. 7వ వచనంలో అంటాడు చూడండి, 27వ కీర్తనలో 7వ వచనం, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరం ఇమ్ము. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదికేదనని అంటున్నాను. దేవుని యొక్క మందిరములో చేయబడు ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. నా బిడ్డలు ఆశతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు, వేగమైన వచ్చారు, పరిగెడుతూ వచ్చారు, ఆతృతతో వచ్చారు. కాబట్టి వారి యొక్క మొరను నేను వింటాను, వారికి నేను జవాబునిచ్చే దేవుడని ఎంచున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టిన ప్రతి ప్రార్థన ఆలకింపబడుతుంది. నీ మొరను, నా మొరను విని దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన మనకు జవాబిచ్చేటటువంటి దేవుడు అంటున్నాడు. 2వ ఆశీర్వాదం ఏంటంటే భద్రత ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో భద్రత ఉంది. దేవుని యొక్క వాక్యములో మరి ఒక చక్కని మాట రాయబడింది. యెహోషువ గ్రంథంలో ఒక వ్యక్తి పొరపాటున తెలియకుండా ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడంట, ఆశ్రయపురములోకి వచ్చినటువంటి వ్యక్తిని ఎవ్వరు కూడా ముట్టడానికి వీల్లేదంట. పొరపాటున, వాంటెడ్గా, జాగ్రత్త గమనించారు. పొరపాటున తెలియక తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క ఆశ్రయపురములోకి రావాలి, ఆయనను ఎవరు కూడా ముట్టడానికి వీలు లేదు అంటారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంత భద్రత ఆయన సన్నిధిలో మనకు ఉంటుంది. ఆ యొక్క ఎవరికి కూడా ఆయన అధికారం ఇచ్చే దేవుడు కాదు. మన మీద ఎవరికి కూడా ఆయన అధికారం ఇచ్చే దేవుడు, మనకు కాపుదల ఆయన అనుగ్రహించినటువంటి దేవుడు అంటున్నాడు. వ్యక్తి పొరపాటున తప్పు చేసినప్పుడు వ్యక్తులు ఏం చేస్తారు? తరుముతూ ఉంటారు. ఆ పరిగెడుతూ దేవుని యొక్క ఆశ్రయంలోకి వచ్చినప్పుడు, ఆశ్రయపురంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ముట్టడానికి వీలు లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పాపము నిన్ను తరుముతూ ఉన్నప్పుడు, శోధనలు నిన్ను తరుముతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచే దేవుడు ఆయన, నిన్ను కాపాడే దేవుడు. పాపములో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా ఆయన నిన్ను నన్ను కాపాడేటటువంటి దేవుడు. నీకు నాకు ఆయన భద్రతనిచ్చే, కాపాడాలిచ్చినటువంటి దేవుడే ఎంచి ఉన్నాడు. 61వ కీర్తనలో ఇంకొక చక్కని మాట అంటాడు చూడండి. 61వ కీర్తన 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. Psalm 61 verses 3 and 4. చూడండి, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, ఏ శత్రువు నన్ను తాకకుండగా, ఏ అపవాది నన్ను తాకకుండగా, ఇదిగో నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి, యుగ యుగములు నేను నీ గుడారములో. యుగ యుగములు అంటాడు. ఎంత గొప్ప భాగ్యం ఈ రోజున. అందుకే అప్పుడప్పుడు ఈ మాట నేను చెప్తూ ఉంటా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రతి ఆదివారం ఆరాధించినటువంటి వారు ధన్యులు. దేవుని యొక్క మందిరములో ప్రతి నిత్యము ఆరాధించేటటువంటి వారు ధన్యులు అంటాడు. యుగ యుగములు నేను నీ గుడారంలో
నివసించాను. జనులు నాతో చెప్పినప్పుడు, దేవుని మందిరముకు వెళ్ళదామని చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించితిని. ఒక రాజే ఇంత 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 పెద్ద మాట అంటున్నాడు. రాజు అంటే మరి ఎంత బిజీగా ఉంటాడు? రాజుకు పనులు ఉంటాయి, చాలా బిజీగా ఉంటాడు. కానీ దేవుని మందిరం విషయానికి వచ్చేసరికి వాటన్నిటిని నేను వదిలిపెట్టి నేను దేవుని మందిరంలోకి రావడానికి నేను ఇష్టపడుతున్నాను. అంత పెద్ద వ్యక్తి మాట అంటున్నాడు. పొరపాటున దావీదు దేవుణ్ణి ఆరాధించే సమయం ఆదివారం అని తెలిసిందనుకుందాం. కొన్నిసార్లు పనిలో బిజీలో పడిపోయి కొన్నిసార్లు అంటాం కదా, అరే రేపు ఆదివారమా అనుకుంటూ ఉంటాం. ఎవరైనా జ్ఞాపకం చేసినప్పుడు బహుగా సంతోషించి ఆతృతతో దేవుని యొక్క మందిరంలోకి మనము రావాలి. దేవుని యొక్క మందిరంలో ఇదిగో పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క భద్రత ఉంది. ఏమంటున్నాడు చూడండి, నీ రెక్కల చాటున దాగుకొందును, యుగ యుగములు నీ గుడారంలో నేను నివసించదును. అక్కడ భద్రత ఉంది. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధి ఉంది కదా. చాలాసార్లు దేవుని మందిరంకు పొరపాటుని ఎప్పుడైనా మిస్ అయినాం అనుకుందాం, ఆ వారం అంతా ఒకలాగా ఉంటుంది. అరే ఏదో మిస్ అయినట్టు ఉంటుంది. ఉందో లేదో మీకు ఉంటుందో లేదో ఎప్పుడో తెలియదు. ఎప్పుడైనా మిస్ అయితే కనుక ఏమో పోగొట్టుకున్నట్టు ఉంటుంది కదా. ఉందా ఎప్పుడైనా ఆ అనుభవంలో వచ్చిందా? అయ్యో ఏదో పోగొట్టుకున్నా. కారణం ఏంటి? అదే ఆదివారం నేను ఆరాధనకు వెళ్ళలేకపోయాను, మిస్ అయ్యాను, లేట్ అయ్యాను, వాక్యం వినలేకపోయినా. దేవుని యొక్క మందిరములోకి సమృద్ధి ఉంది ప్రియులారా. కాబట్టి 36వ కీర్తనలో ఒక మాట చూడండి, ఆ మాటను మనం చదువుకుందాం. సామ్ 36 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 8వ వచనం. చూడండి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. తృప్తిగా వాక్యాన్ని భుజించి వెళ్ళాలి. అవసరమైతే ఈ మాటలు ఒక పేపర్ మీద రాసుకొని, ఒక బుక్లో రాసుకొని ఆ వారమంతా ధ్యానిస్తే ఆ వారమంతా కూడా నీకు సమృద్ధిగా నువ్వు ఫీల్ అవుతావు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రభావంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఈ వాక్యములో ఉన్న ఆనందం మరి ఎక్కడ లేదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యములో ఉన్న సమృద్ధి, దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆనందం ఎక్కడ కూడా లేదు. దేవునిలో ఉన్న ఆనందం ఎక్కడ కూడా లేదు. అందుకే తృప్తిగా భుజించి వెళ్ళాలి దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ కాన్సన్ట్రేషన్ అంతా దేవుని వాక్యం మీద ఉండాలి. ఎవరేం డ్రెస్ చేసుకొచ్చారు, ఎవరేం చీర కట్టుకొచ్చారు, అట్లా కాదు. మీరు అట్లా లేరు కానీ వాక్యం మీదనే శ్రద్ధ పెట్టాలి. క్రిస్మస్కి వస్తారంట, అరే ఎందుకు వచ్చినా, ఎవరెవరు ఏ చీర కట్టారు, ఎంత కాస్ట్ చీర కట్టారు, అదే కాదు. నీ ధ్యాస, నీ మనస్సు, నీ హృదయం వాక్యం మీద ఉండాలి. ఇంకా కొంతమంది వస్తారు, అరే ఆ వచ్చిన వాడ లేదు పాస్టర్, ఉండొచ్చు. సో వాట్, నువ్వు వచ్చింది ఎందుకు? వాక్యం వినడానికి వచ్చినావు, వాక్యంలో బలపడడానికి వచ్చినావు. దేవుని వాక్యం చేత తృప్తి పొంది వెళ్ళాలి. దేవుని వాక్యం చేత దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే, లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం.
చూడండి ఎంత చక్కని మాట. ఈ మాటలు లేకపోతే ఈ స్టోరీ మనందరికీ తెలుసు. ఎవరి గురించి రాయబడ్డది ఇక్కడ? తప్పిపోయిన కుమారుడు. తండ్రి ఇల్లును కాదని, తల్లి సంఘాన్ని కాదని కొన్నిసార్లు ఎక్కడెక్కడో పరిగెడుతుంటాం, ఎక్కడెక్కడో ఉరుకుతుంటాం. ఎక్కడ దొరుకుతుందో సమృద్ధి, ఎక్కడ ఆశీర్వాదం, ఎక్కడ దొరుకుతాయి? దేవుని మందిరంలో దొరుకుతాయి. అది ఎక్కడైతే కరెక్ట్ బోధ ఉంటుందో అక్కడనే దొరుకుతాయి. జాగ్రత్త, అటు ఇటు పరిగెత్తకండి. ఆశీర్వదించేది మనుషులు కాదు ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యములు ఏముందో తెలుసా? నీ హృదయం ఆయనను హత్తుకొని జీవిస్తే గనక, నీ హృదయం ఆయనకు దగ్గరగా జీవిస్తే గనక నీ కోరికలన్నీ కూడా ఏమవుతాయంట? సఫలమవుతాయి. ఎవరి ద్వారా రావు ఆశీర్వాదాలు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని ద్వారా ఆశీర్వాదం. నీ హృదయం ఆయనకు దగ్గరగా ఉంటే, నీ హృదయం ఆయనకు హత్తుకొని ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు హృదయం ఎప్పుడు దేవునికి హత్తుకొని ఉండదు. అందుకే అన్నాడు, ఆయన నా హృదయానుసారుడు అన్నాడు. నువ్వు ఆయన హృదయానుసారుడు అయితే నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. అటు ఇటు పరిగెత్తవలసిన పని లేదు. దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా నీవు ఆరాధించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీ పైన, నీ కుటుంబం పైన ఉంటాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంత్యకాలంలో తప్పుడు బోధలు అనేకములు వస్తున్నాయి. జాగ్రత్త, పడిపోకండి. అటు ఇటు పరిగెత్తి దేవుని రాజ్యానికి మీరు దూరం అయిపోకండి. ఆయన సన్నిధిలో సమృద్ధి. ఈయన ఏమనుకున్నాడంటే, తండ్రి దగ్గర వచ్చేటటువంటి ఆస్తి తీసుకొని పోయి ఇక లోకంలో ఆనందిస్తామనుకున్నాడు. సమయం వచ్చింది, పందుల పొట్టు తినే సమయం, అది కూడా దొరకలేదు. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పనివారు సమృద్ధిగా, ఒక పనివాడిగా వెళ్దాం అనుకున్నాడు. కానీ ఒప్పుకుంటాడా తండ్రి? అట్లా కాదు. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నా దేవుని మందిరం విడిచిపెడుతున్న వారి విషయంలో ఆయన నీ కొరకు ఎదురు చూస్తుంటున్నాడు. ఆయన మందిరంలో దొరికే సమృద్ధి చేత నిన్ను తృప్తిపరచాలని, తన బిడ్డగా మలచాలని, తన రాజ్యానికి అర్హులుగా చేయాలని ఆయన నీ కొరకు ఆశపడుతూ ఉన్నాడు. అనేక పర్యాయములు కాపురొచ్చి దేవుని మందిరానికి రండి అని అంటే ఆయన ఆలోచన కాదు ఇది. దేవుడు తన ద్వారా నీకు హెచ్చరించిన మాటలు ఇవి. ఎందుకో తెలుసా? నిన్ను మలచి దేవుని బిడ్డగా తీర్చిదిద్ది ఆ రాజ్యానికి అర్హులుగా చేయడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. మా మాటలు కావు, దేవుని మాటలు. ప్రియులారా, నీవు తప్పిపోకుండా ఉండాలి. ఎటెటో పరిగెడుతూ కాదు. నీకు సమృద్ధి దొరికిన చేత, వాక్యము దొరికిన దగ్గర, అయ్యో నీ సంఘములో, నీ తల్లి సంఘములో నీవు ఆనందించాలి అని ఆ దేవాది దేవుడు నీకు అనేక పర్యాయములు ఆయన హెచ్చరించేటటువంటి దేవుడు ఇచ్చినాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది. మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి వాక్య సమృద్ధి చేత మనము తృప్తిపరచబడాలి. 16వ కీర్తనలో ఆ 11వ వచనాన్ని మరోసారి చదువుకుందాం. 16వ కీర్తనలో 11వ వచనాన్ని ఒకసారి మళ్ళీ చదువుకుందాం. 16వ కీర్తన 11వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గము తెలియజేసేది దేవుని సన్నిధి. జీవ మార్గమును తెలియజేసేది, నాశన మార్గం కాదు. ఇక్కడ జీవ మార్గమును గురించి తెలియజేయబడుతుంది. నీవు జీవ మార్గానికి, ఆ రాజ్యానికి అర్హుడమయ్యేటటువంటి విధంగా దేవుడు నిన్ను ఇక్కడ సిద్ధపరుస్తాడు. తన వాక్య సమృద్ధి చేత నిన్ను సిద్ధపరిచేటటువంటి దేవుడు అయించున్నాడు, తెలియజేసేటటువంటి దేవుడు అయించున్నాడు. కాబట్టి ఆయన మందిరంలో మనం ఆనందించగలగాలి. 4వ విషయం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో శాశ్వతమైన జీవం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఏముంది? శాశ్వతమైనటువంటి జీవం ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనము నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించేటటువంటి వారముగా ఉండాలి. చూడండి, 52వ కీర్తనలో ఒక చక్కని మాట అంటున్నాడు. దయచేసి బైబిల్ అందరూ కూడా తెచ్చుకోనండి. వచ్చే వారం దయచేసి నుంచి
దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది. 52వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. నేనైతే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు. భూమి మీద అన్ని చెట్లున్న ఒలివ చెట్టును ఎందుకన్నాడు? ఒలివ చెట్టుకు ఏం లేదో తెలుసా? ఏం లేదు? ఎవరో చెప్తున్నారు, చెప్పండి. రైట్. ఏం లేదు? మరణం లేదు. దావీదు అంటాడు, నేనైతే ఏ చెట్టుతో, గంధం చెట్టు అనలే. మీరైతే గంధం చెట్టు అందరేమో, ఇంకేమేమి చెట్లు అందరూ. కానీ దావీదేమంటాడు తెలుసా? నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నోవా టైంలో జ్ఞాపకం ఉందా? ఏ చెట్టు లేదు, ఒకే ఒక చెట్టు ఉన్నది. ఏ చెట్టు? పావురం ఒలీవ బొమ్మను తుంచుకొని వచ్చింది. ఆ రోజుల్లో మంచి మంచి గేమ్స్లో గిఫ్ట్ ఏమి ఇచ్చేవాళ్ళో తెలుసా? ఒలీవ కొమ్మ. ఒలీవ చెట్టుకు మరణం లేదు. ఆయనను ఆరాధిస్తున్నటువంటి బిడ్డలకు మరణం లేదు. ఆయన సన్నిధిలో ధ్యానించే బిడ్డలకు మరణం లేదు. యుగ యుగములు జీవించి ఆ భాగ్యమును దేవుడు మనకు కలగజేశాడు. ఆ దేవాది దేవుడు నీ కొరకు దిగి వచ్చి తన ప్రాణమును పెట్టి, సిలువలో ప్రాణమును పెట్టి, ఆయన యొక్క రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి సంఘములో తన బిడ్డగా ఏర్పాటు చేసి ప్రతి నిత్యము సంఘములో ఆరాధిస్తున్నటువంటి బిడ్డలకు నిత్య జీవాన్ని కలగజేశాడు. అందుకే నీకు నాకు మరణము లేదు. సజీవమైనటువంటి బిడ్డలుగా ఆయన తీర్చిదిద్దాడు. ఎంత ధన్యులమో తెలుసా? ఈ లోకంలో నాకు అది లేదు, నాకు ఇది లేదు అని ఎప్పుడు ఏడవకండి. ఎవరున్నారో తెలుసా నీకు? సజీవుడైన దేవుడున్నాడు. సజీవుడైన దేవుని యొక్క సంఘములో నువ్వు నాటబడ్డావు. ఒలీవ మొక్క వలె నీవు ఉన్నావు. ఈ రోజున నేనైతే పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానంటున్నాడు. ఎంత చక్కని మాట! యుగ యుగములు ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు కలగజేశాడు. ఈ లోకంలో చాలా మందికి ధనం ఉంది, జ్ఞానం ఉంది, ఐశ్వర్యం, సమస్తం ఉంది. ఎవరు లేరో తెలుసా? సజీవుడైనా దేవుడు లేడు. ఈరోజు నువ్వు అది కలిగి ఉన్నావు. ఎంత ధన్యురాలో, ఎంత ధన్యుడో తెలుసా? ఎప్పుడైనా ఈ మాటను బట్టి మీరు సంతోషించారా? దేవా, నీ బిడ్డగా ఈ రోజున నేను ఉన్నందుకు, దేవుని యొక్క మందిరములో ప్రతి ఆదివారము సమృద్ధి దొరికే చోట నన్ను ఏర్పాటు చేసినందుకు, నన్ను నీ బిడ్డగా సంఘములో ఒక బిడ్డగా ఏర్పాటు చేసుకున్నందుకు, నీ కుటుంబముగా, నీ బిడ్డగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా ఉన్నందుకు వందనాలయ్యా అని ఎప్పుడైనా అన్నావా? అనాలి. ఎవరికో లేనటువంటి తరుణము ఆ దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఎంత ధన్యుడో, ఎంత ధన్యురాలో ప్రియులారా. కాబట్టి ప్రతినిత్యము కూడా ఆయనను బట్టి మనం సంతోషించాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసు దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. ప్రతినిత్యం ఆయనను ఆరాధిస్తూ ఆయనను సంతోషించాలి. అందుకే దావీదు అంటాడు అన్నమాట, జనులు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించింది. దేవుని మందిరం వెళ్దాం దావీదు నడవంటే బహుగా సంతోషించేవాడు. ఈ రోజున ఎవరైనా దేవుని మందిరం వెళ్దా, నాకు చాలా పనులు ఉన్నాయి అంటారు కదా. నాకు చాలా పనులు ఉన్నాయి. దేవుని సన్నిధిలో గడిపేదానికంటే బిజీగా ఉన్నావా? ఎప్పుడైనా అత్యవసరమైన పరిస్థితి వస్తుంది మనకి, వెంటిలేటర్ మీద ఉన్నాం అనుకోండి, దేవుడు నేను బిజీగా ఉన్నా, నేను ఇప్పుడు నేను స్వస్థపరచంటే బాగుంటుంది. అట్లా అనను అనుకోండి. దేవుడు అట్లా అనడు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆయన నీ మొర వినే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు. ఆయన నీ పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు. ఆయన నీకు జవాబిచ్చే దేవుడు, నిన్ను తాకే దేవుడు, నిన్ను ముట్టే దేవుడు, ఆ పరిస్థితిలో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చే దేవుడు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన, నీ మొరను విని నీ కొరకు ఆయన గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు అయింటున్నాడు.
ఎప్పుడు చూసినా ఈ లోకములో దేని మీద నమ్మకం ఉంచాడు, కానీ దావీదు దేవుని మీద నమ్మకం, తన ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద బలమైన నమ్మకం ఉంచుతాడు. ఈరోజు ఆయన మీద నమ్మకం ఉంచాలి ప్రియులారా. ఆయన మన కొరకు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, తన ప్రాణమే పెట్టారు. ఆ శాశ్వతమైన నిత్య రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి తన ప్రాణము పెట్టి నిన్ను సంఘములో ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు అయింటూ ఉన్నాడు. అయితే దేవుని మందిరంలో నుంచి నువ్వు తొలగిపోతే, అనగా సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా ఈ లోకంలోనే ఆనందించినట్లయితే నీకు శ్రమ అంటున్నాడు. ఈ లోకంలో నువ్వు ఆనందించినట్లయితే, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టినట్లయితే, నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపో అంటే కనుక మనకు శ్రమ. దేవుని మందిరములో ఆరాధిస్తే ఈ ఆశీర్వాదాలు అన్నీ వస్తాయి. సమృద్ధి ఉంది, అక్కడ నెమ్మది ఉంది, శాశ్వత జీవం ఉంది, ఆనందం ఉంది. అది విడిచిపెట్టి బయటికి వెళ్ళొద్దు. తప్పిపోయిన కుమారుడు ఎంత ఆనందిస్తున్నాడు తండ్రి దగ్గర. వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఎంత కష్టం అవుతుందో. దేవుని మందిరాన్ని ఇప్పుడు విడిచిపెట్టకుండా ఆరాధించేటటువంటి వారు ఉన్నారు ప్రియులారా. దేవుడు మనలను సమృద్ధిలోకి నడిపించేది, శాశ్వతమైన జీవంలోకి నడిపించే దేవుడు, మనల్ని ఆనందింపజేసే దేవుడే ఇచ్చినాడు. తన ప్రవాహంలో నుంచి ఆయన తాగించే దేవుడే ఇచ్చున్నాడు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టినట్లయితే, ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే శ్రమ అంటున్నాడు. చూడండి, యోనా గ్రంథంలో ఒక చక్కని మాట రాయి. చివరిగా మాట చదువుకొని ముగిస్తున్నాం. యోనా గ్రంథంలో మనం ఆ మాట చదువుకుందాం. 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. చాలు. ఎక్కడి నుంచి పోతున్నాడంట ఈయన? ఎక్కడి నుంచి పారిపోతున్నాడంట? దేవుని యొక్క సన్నిధిలో నుండి. దేవుని సన్నిధిలో మనం నిలిస్తే ఆశీర్వాదం. దేవుడు చెప్పే విధంగా దేవుని సన్నిధిలో నిలవకుండా నా ఇష్టం అని అంటే శ్రమలకు గురి కావాల్సి వస్తుంది ప్రియులారా. అలా కాకూడదని దేవుడు చక్కని మందిరాలను మనకిచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించేటటువంటి భాగ్యాన్ని కలుగజేశారు. ప్రతినిత్యము కూడా ఆయన సన్నిధిలో మనం ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో మనం స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయనను మహిమపరుస్తూ ఆరాధించగలిగితే ఆయన సన్నిధిలో దొరికేటటువంటి సమృద్ధి చేత మనల్ని దేవుడు బలపరిచి, ఇదిగో ఆ ఆనందాన్ని, సమృద్ధిని, నిత్య జీవాన్ని కలగజేసేది దేవుని యొక్క సన్నిధి. ప్రతినిత్యం కూడా ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆయన కొరకు జీవించేటటువంటి ఆ కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే, ప్రభువా, ప్రతినిత్యం నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం నాకు దయచేయి. ప్రతినిత్యం నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం నాకు దయచేయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీ మందిరంలో ఆరాధించే కృప నాకు దయచేయి. ఎప్పుడు కూడా నీ మందిరం విడిచిపెట్టకుండా నీ సన్నిధిలో గడిపి, నీ సన్నిధిలో దొరికే సమృద్ధి చేత, జీవం చేత, నీ సన్నిధిలో దొరికే నాయన శాశ్వతమైన కృప చేత, నీ సన్నిధిలో ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి భద్రత, నెమ్మదిని నేను పొందుకోవాలని ఆ దేవుడిని అడుగుదాం. ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడైనటువంటి మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో దొరికేటటువంటి సమృద్ధి చేత, నీ సన్నిధిలో నెమ్మది ఉంది, నీ సన్నిధిలో జీవం ఉంది, నీ సన్నిధిలో నాయన తృప్తిని, సంతోషం, వాటన్నిటిని పొందుకోవాలని నీ మందిరంలోకి నీ బిడ్డలు నడిపించి ఇచ్చినావు. ఆరాధిస్తున్న బిడ్డల్ని, వాక్యం విన్నటువంటి బిడ్డల్ని, ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించి, ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుమని, చాలిన దేవుడిగా మీరుండమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయమందు కానుకల కొరకు ప్రత్యేకమైనటువంటి పాట నిన్నటి రోజున మరి డిస్ట్రిక్ట్ WSCS రిట్రీట్ జరిగించినది. మన సంఘం నుంచి కూడా ఒక 15 మంది దాకా మరి ఆ రిట్రీట్లో పాలు పంపులు పొందించు ఉన్నారు. అక్కడ జరిగినటువంటి క్విజ్లో మరి 2nd ప్రైజ్ కొట్టుకున్నారు. దయచేసి అందరి కొరకు సపోర్ట్ కూడా నిజంగా
ఆ ఆశ్రమాన్ని బట్టి, అందులో పాల్పంపులు పొందిన WSS మెంబర్స్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. 12 చర్చిల్లో మన చర్చ్ సెకండ్ ప్రైజ్ కొట్టుకుంది. సో దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒక ప్రత్యేకమైన పాటను కూడా వాళ్ళు నేర్చుకొని ఉంటున్నారు. ఈ సమయం ముందు కానుకల కొరకు మరి వారు నిన్నటి రోజున పాల్పంపులు పొందిన WSS మెంబర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఆ ప్రత్యేకమైన పాట పాడాల్సింది మనం చేస్తున్నాం. వారి యొక్క బహుమానాన్ని కూడా పాట పాడిన తర్వాత మరి చూద్దాం ఏం బహుమానం వాళ్ళు పొందుకొని ఉంటున్నారు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి హెచ్చించువాడవు. అందరు కలిసి పాడదాం. అందరికి వచ్చిన పాట.
కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. మిస్సెస్ జి బెషమ్మ స్వామిదాస్ గారు మరి స్వస్థత కొరకు మరి దేవునికి 500 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారికి సంపూర్ణ ఆరోగ్యం దేవుడు దయచేయగాక. డేవిడ్ వంశీధర్ 1000 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు బిడ్డను దీవించి ఆశీర్వదించుగాక. బత్తుల తబితా జోషువా 500 రూపాయల కానుక సమర్పిస్తూ ఉంటున్నాడు. దేవుడు బిడ్డలు దీవించి ఆశీర్వదించుగాక. వెడ్డింగ్ యానివర్సరీ అదేవిధంగా బర్త్డేని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. బత్తుల జాయిస్ మెలానీ డాటర్ ఆఫ్ విఆర్ అబ్షలోమ్ వారు ప్రత్యేకమైనటువంటి కానుక దేవునికి 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించుగాక. గడ్డం మేరీ చార్లెస్ గారు 1000 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు బిడ్డను దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వారంలో ఎవరైనా బర్త్డేస్ కానీ వివాహ దినాలుంటే వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే ముందుకు రావాల్సిన మనవి చేస్తుంటున్నాం. బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆశ్చర్యకరుడు, నమ్మకమైన దేవుడు వహించినవయ్యా. మీ మహాకృపను బట్టి మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో ఆరాధించి ఆనందించి కృపనిచ్చావు. నీకు వందనాలు అయ్యా. మీరు మమ్మల్ని ఆశీర్వదించిన దాంట్లో నుంచి మీ సన్నిధికి కానుకలు తెచ్చేటటువంటి కృపనిచ్చావు. దశమ భాగంలో ప్రత్యేకమైన కానుకలు, ఆరాధన కానుకలు సమర్పించినటువంటి మీ ప్రియ సంఘం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వారంలో జన్మదినాలు, వివాహ దినాలు, వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకుంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. జాషువా తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంకా ఎవరెవరైతే నాయనా వారి ప్రత్యేకమైన దినం జరిపించుకుంటున్నారో జన్మదినాలను బట్టి మీకు వందనాలు. నీ కృపా, నీ కాపుదల ఉంచండి. అనేక జన్మదినాలు, వివాహ దినాలు జరిపించుకొని నామాన్ని గణపరచేటటువంటి బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. కూర్చోబడిన కానుకలను మీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై వాడుకోనమని ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ కృపచేతో నీ వలన నొందేను, నావన్నీ కృపచేతో నీ వలన నొందేను, పావములో నన్ను చేరు సౌందర్యమందేను, నావన్నీ అంగీకరించుమి, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సమయమందు అనౌన్స్మెంట్స్ మనం విందాం. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు కిడ్స్ క్యాంపు జరగనుంటుంది. మరి సండే స్కూల్ బిడ్డల కొరకు ఈ 3 రోజులు కూడా మరి అక్కడ జాయ్లాండ్ స్కూల్లోనే ఉండి ఆ యొక్క మరి చిల్డ్రన్ మినిస్ట్రీ వారు మరి లతా లింకన్ గారు ఇది నిర్వర్తిస్తూ ఉంటున్నారు. ఒకవేళ మీ పిల్లలు అక్కడ సండే స్కూల్ ఆ యొక్క మరి సెమినార్లు మీరు ఉండాలని ఆశ కలిగి ఉంటే కనుక పంపించండి. ఒక్క స్టూడెంట్కి వచ్చేసి 500 రూపాయలు 3 days కొరకు. ఒకే ఫ్యామిలీ నుంచి 2 ఉంటే 400, ఒకే ఫ్యామిలీ నుంచి 3 ఉంటే 300. కాబట్టి గమనించండి. మరి మీరు ఇష్టమైతేనే, మీకు ఇష్టమైతేనే ఆ యొక్క జాయ్లాండ్లో జరిగేటటువంటి ఆ యొక్క చిల్డ్రన్ రిట్రీట్కు మరి వారిని
బిడ్డల్ని మీరు నడిపించవలసింది మనవి చేస్తూ ఉంటున్నాం. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ఈ యొక్క మరి రిట్రీట్ జరగనయించింది కాబట్టి ప్రార్థన పూర్వకంగా మీరు మీ బిడ్డల్ని సిద్ధపరచాల్సింది మనవి చేస్తున్నాం. అదేవిధంగా బ్యాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ వారు, హైదరాబాద్ వారు 1 డే యూత్ రిట్రీట్ నిర్వర్తిస్తూ ఉంటున్నారు. మరి అది వచ్చేసి మరి అక్టోబర్ 2కు మరి ఉంటుంది. మరి 100 రూపాయల రిజిస్ట్రేషన్ మరి ఉంటుంది, దయచేసి గమనించాలి. మొదట 1000 రిజిస్ట్రేషన్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ బహుమానం ఉందని తెలియజేస్తున్నారు. వీలైనటువంటి వారు ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క రిట్రీట్లో పాల్పంపులు, యూత్ రిట్రీట్లో పాల్పంపులు పొందాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన సంఘంలో మరి కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ మా గృహంలో కావాలి అన్నప్పుడు దయచేసి మరి సంఘ కాపరికి కానీ సంఘ సెక్రటరీకి కానీ తెలియజేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మండే మరియు థర్స్డే మరి గృహ కూడికలు నిర్వర్తించున్నాం. ఈ గృహాల్లో కావలసినటువంటి వారు మరి సంఘ కాపరికి తెలియజేయాల్సింది మనవి చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా నూతన ప్లాట్ కొరకు సంఘ కాపరికి మరి గృహం లేదు, మీకు తెలుసు, పార్సనేజ్ లేదు. ప్రేరేపింపబడినటువంటి వారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది ప్లాట్ కొరకు ప్రత్యేకమైనటువంటి కానుకలు ఆ యొక్క డొనేషన్స్ ఇవ్వాల్సింది మనవి చేస్తుంటున్నాం. రెండవది ఏంటిదంటే ప్రతి కుటుంబము, సంఘములో ఉన్న ప్రతి కుటుంబము మీ దశమ భాగాలు టైత్ ఇంపార్టెంట్, తప్పనిసరిగా మీ టైత్ ఇవ్వాల్సింది మనవి చేస్తున్నాం. దాని వెనుకల ఆశీర్వాదం ఎంతో ఉంది ప్రియులారా. కాబట్టి ఎవరు కూడా ఏదో కాపరి చెప్పిండని ఏదో బాధ్యతగా సంఘంలో మెంబర్షిప్ అని కాదు. దేవుడు నాకు ఆశీర్వదించిన దాంట్లో ఒకవేళ నేను 10,000 సంపాదిస్తే 1000 రూపాయల టైత్ నేను ఇస్తాను అని ఆ ఆశ కలిగి దేవుని యొక్క పరిచర్య ఘనంగా జరుగులాగిన మీరు మరి సంతోషంతో ఈ యొక్క దశమ భాగాలు సమర్పించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోనండి, కానుకలు మరి సమర్పించాల్సి మనవి చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా WSS వారు కూడా మీ టైత్లు మీ యొక్క ట్రెజరర్ గారికి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మరి యథావిధిగా మరి వచ్చే ఆదివారము ఆరాధన 11 గంటలకే ప్రారంభం అవుతుంది. దయచేసి అందరూ కూడా సమయాన్ని పాటించాల్సింది మనవి చేస్తున్నాను. ప్రకటింపబడినటువంటి ప్రకటనలు, సాయంకాలం యూత్ మీటింగ్ ఉంటుంది, ఉదయకాలం సండే స్కూల్ ఉంటుంది. మీ బిడ్డల్ని అక్కడ నడిపించాల్సింది మనవి చేస్తున్నాం. ప్రకటింపబడిన ప్రకటనల కొరకు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సి మనవి చేస్తున్నాం. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే మరి ఆ యొక్క మీకు మెసేజ్ ద్వారా మీకు తెలియపరుస్తాం. అందరం తలలు వచ్చినట్లయితే అందరం లేచి నిల్చుందాం. మొదట లేచి నిల్చుండి చివరి పాట 377వ పాట పాడుకుందాం. తదుపరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. Yes.
చేసుకుందాం. అందరం తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా మీరు మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో ఆరాధించేటటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ మీరు కలుగజేసిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, మీ సన్నిధిలో ఆరాధించుటకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ సమృద్ధి చేత బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవ, ఒక దినం నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఆత్మతో, ఆసక్తితో, ఆశతో వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలపై అయినా మీ దీవెనలు సమృద్ధిగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ దయగల, మీ కరుణగల హస్తముంచి ఎవరు ఏ కోరికతో వచ్చారో ఆ బిడ్డలు మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా మీ సన్నిధిని, మీ ప్రసన్నతను మాతో కూడా ఉంచండి. అయా, మీరు అక్కడ ఆలస్యమైతే, మీ చిత్తమైతే మరి ఒక ఆదివారం నీ సన్నిధిలో మేమందరం కలిసి ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచేటటువంటి కృప మా అందరికీ మీరు దయచేయమని, వచ్చిన నీ బిడ్డలందరి సంఘం అంతటిని దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. కారణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణంను క్షమించు, మమ్మల్ని శోధనలతో కాకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల, కాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన సంఘం అంతటితోనూ సదా తోడయుండును గాక, ఆమేన్.